పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదన్నారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. కేసీఆర్ దృష్టిలో కార్యకర్త అయినా తన కూతురైనా ఒకటేనని సస్పెన్షన్తో క్లారిటీ వచ్చిందన్నారు. పార్టీ కోసం కృషి చేస్తున్న హరీష్ రావు కేటీఆర్పై అవినీతి ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఆయన కవిత సస్పెన్షన్తో పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ పై మాట్లాడేందుకు నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్నారు. చెప్పండి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఎంతో కాలంగా ఉంటున్నటువంటి ఎమ్మెల్సీ కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సార్, కవిత గారిని ఊరికనే సస్పెండ్ చేయలేదు. గత కొద్ది కాలం కూడా ఆమె పార్టీ అంతర్గత వేదికల మీద, పార్టీ మీద కానీ, మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద కానీ, నిన్న చూస్తే హరీష్ రావు గారి మీద ప్రత్యేకంగా పేర్లు మెన్షన్ చేసి, సంతోష్ మీద కానీ పేర్లు మెన్షన్ చేసి మాట్లాడేది సరైన విధానం కాదు. అది ఎందుకంటే మీరు కుటుంబ సభ్యులు, కేసీఆర్ గారి కూతురుగా, ఒక ఎమ్మెల్సీగా మీరు అంతర్గతంగా మీరు లోపల కూర్చొని మాట్లాడుకునే అంశాలని మీరు బహిర్గతంగా మాట్లాడుతున్నారంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఈరోజు ముక్కుముడిగా ఏ రకంగా దాడి చేసి దానికి ధీటుగా అయ్యేలా మరి కేసీఆర్ గారి ఆదేశాలతో కానీ, అలా ఆలోచన విధానంతో కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ ఇలా మనం జరిగిన శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ ప్రతి సందర్భం కానీ ప్రజల పక్షాన నిరంతరం జోడెడ్లాగా కొట్లాడి పనిచేసి మళ్ళీ కేసీఆర్ అధికారం తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని తిట్టే పరిస్థితులు ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే విధానాలతోటి, బీజేపీ పార్టీ మాట్లాడే విధానాలతో ఏకీమించి మాట్లాడే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే హరీష్ రావు గారు కూడా వివేత్తన ఉద్యమాలు చేసిన కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాల ఉద్యమాలు ఉండి 10 సంవత్సరాల అధికారంలో ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా తూచా తప్పకుండా ఎక్కడ కూడా రిమార్క్ రాకుండా మరొక మంచి నాయకత్వం, మంచి పరిపాలనా దక్షుడిగా అందించిన నాయకులను పట్టుకొని ఇండైరెక్ట్ కేటీఆర్ గారి మీద పట్టుకొని ఇలా పార్టీ అగ్రనాయకత్వం మీరు ఆ రకమైన మాటల వర్షం కురిపిస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు మాట్లాడే విధానం ఇలా పార్టీ శ్రేణులు ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదు. పార్టీ ఉంటే పోతారంటే పార్టీలో అంత మాత్రం నువ్వెందుకు ఉండాలి? అందుకనే ఆ విధానంతో మాట్లాడింది కాబట్టి కేసీఆర్ గారు కుటుంబ సభ్యులైనా ఎవరైనా కూడా క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడితే ఎవరికైనా ఈ శిక్ష తప్పదు. అంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తారని కవిత కానీ, కవిత మద్దతుదారులు కానీ చెప్తున్నారు. ఎందుకంటే పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీని కలుపుతారు, విలీనం కూడా చేస్తారని కూడా చెప్పింది. అవన్నీ మాట్లాడిన దాంట్లో తప్పేముందని కూడా ఇప్పుడు పార్టీలో దయ్యాలు ఉన్నది, లేకపోతే పార్టీని విలీనం చేస్తున్నది, ఇంకోదన్నది ఏ సందర్భంగా ఏ మీరు మాట్లాడినా అంతర్గతంగా పెద్ద సార్ దగ్గర మీ డాడీ, మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడవచ్చు, బయట మాట్లాడవలసిన అవసరం లేదు. కేటీఆర్ దగ్గర మీ అన్నగారి దగ్గర కూర్చొని మాట్లాడవచ్చు. అది అంతర్గతంగా మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడాల్సిన విషయాలని మరి పరోక్షంగా మీరు బయట తీసుకొచ్చి మాట్లాడేది పార్టీ శ్రేణులు కానీ ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదు. గతంలో ఉద్యమాలు కానీ, గత 10 సంవత్సరాల కాలంలో కానీ ఎంత పెద్ద నాయకులైనా పార్టీకి ఉల్లంఘించి క్రమశిక్షణ లోపించి మాట్లాడితే చర్యలు తప్పలేదు. అదే పద్ధతిలో కవిత గారు కూడా ఆ రకంగా మాట్లాడింది కాబట్టి ఈ రకమైన పరిణామాలు జరగడం జరిగింది. ఎవరిని కూడా కుటుంబ సభ్యులను కూడా కేసీఆర్ గారు క్షమించడం అనేది ప్రజలందరికీ తెలుసు. అంటే పార్టీలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలతో మంత్రులు కానీ, ఇటు బీజేపీలు కానీ ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, మొత్తం కూడా బీఆర్ఎస్ కూడా విమర్శలు. ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయింది. కేసీఆర్ గురించి పదే మాట్లాడుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు పేరు చెప్తే వాళ్ళు లాగులు తడుస్తున్నాయి. ఇలా మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పిండు, చేతులు దులిపేసుకోండు. మరి ఎందుకు ఎంక్వైరీ, దాని మీద విచారణ ఎందుకు చేయలే? కనీసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ ఎందుకు పెట్టలే? 2-3 గంటలు పెట్టి దులిపేసుకుని పోయినవరా? 16 రోజులు పెట్టవలసిన 650 పేజీలు ఇచ్చిన మొగోడివి ఎందుకు చర్చ పెట్టలేక? ఇలా బీజేపీ పార్టీ మీరు కలిసి ఇలా బీఆర్ఎస్ పార్టీని ఏం రకంగా దాన్ని కథం పట్టేయాలని ప్రయత్నం చేస్తాం. కానీ అది ప్రజల్లో కానీ, రైతుల్లో కానీ, యువకులలో కానీ ఇలా ఉవ్వెత్తున బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం రావాలని చెప్పి కోరుకుంటారు. నువ్వు ఎన్ని సర్వేలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు నీకు ఆధారం లేక నువ్వు ఇలా స్థానిక ఎలక్షన్ పెట్టలేకపోతుంది. నీకు దమ్ముంటే ఇలా దాదాపుగా 16 నెలలు అయింది సర్పంచ్ ఎంపీటీసీలు పోయి. మరి ఎందుకు ఎలక్షన్ పెడుతున్నావు? నీకు ఆ ధైర్యం లేదు, ప్రజలు నీకు ఆ విశ్వాసం లేదు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటారు కాబట్టి నీకు ఆ ధైర్యం చేయలేకపోతున్నావు. కానీ ఎప్పుడు కూడా ప్రజల్లో మీకు ఆదరణ రాదు కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి శిరోదయం. అంటే మీ పార్టీకి మైనస్గా మారే అవకాశం కూడా, ఎందుకంటే ఆ మొదటి నుంచి జాగృతి ఉద్యమంలో ఉంది, కీలకంగా ఉంది. మహిళలంతా కూడా కవిత అంటే కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ బిడ్డ అని తెలుసు. ఈ విధంగా కేసీఆర్ని చూస్తేనే బిడ్డ చూసారు. కేసీఆర్ బిడ్డ చూసి తప్పితే కవితమ్మకు ప్రత్యేకత ఉండదు. నేను కానీ ఎవరు కానీ ఒక వ్యక్తుల మీద పార్టీ ఉండదు, ఒక వ్యవస్థ అది. ఆ వ్యవస్థకు అధినేత కేసీఆర్ గారు. కేసీఆర్ గారు విధానంతో, వారు చేసే సంక్షేమ కార్యక్రమాలతో, ఆయన చేసిన పోరాటంతో తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ని చూస్తారు తప్పితే కవితనో లేకపోతే చిరుమర్తి లింగనో లేకపోతే ఇంకోరు చూడరు. అది కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ ఇది. సుప్రీం కేసీఆర్ గారు, పార్టీది సుప్రీం, కానీ వ్యక్తులు ఎవరు సుప్రీం గారు. రైట్, చూడొచ్చు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఎవరైనా చివరకు కేసీఆర్ ఆ బిడ్డ అయినా సరే కూడా కేసీఆర్ ఇవాళ సస్పెండ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలతో పార్టీకి మైనస్గా మారింది. అన్ని ఆలోచించే కూడా పార్టీ నిర్ణయం తీసుకుందని కూడా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్తున్నారు. రవితో రమేష్,
బిగ్ టీవీ